హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గార్డెనింగ్ ఇన్సెక్ట్స్ అండి. ఈరోజు అయితే మన కొత్త ఐవేరీ ఉంది కదా, పెద్ద ఐవేరీ, దాని గురించి అయితే మీకు చెప్దామని చెప్పి అయితే వీడియో తీస్తున్నాను. ఈ ఐవేరీ వచ్చేసి 8x8 ఉందండి ఈ రూము. ఇది మనం ఓపెన్ స్లాబ్లో అయితే మనం కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది. దీని టోటల్ వీడియో, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయింది, ఈ ఐటమ్స్కి ఎంత అయింది అనేది టోటల్గా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఈ ఐవేరీ అయితే చూడండి. ఓకే, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఐవేరీలో లోపల సెట్టింగ్స్ ఎలా ఉన్నాయైతే చూద్దామండి. చలో అయితే వెళ్దాము. ఇది 4 ఫీట్ పెట్టుకున్నామండి గేట్. 4 ఫీట్ అయితే కరెక్ట్గా సరిపోద్దని చెప్పి, పెద్దగా పెట్టుకున్న ఇబ్బంది మనకు వెళ్ళడం రావడం అనేది, బర్డ్స్కి బయటకు పోతే అనే భయం అయితే ఉంటుంది. ఈ పార్ట్స్ ఇలా హ్యాంగ్ చేసుకున్నామండి. పార్ట్స్కి అట్లా కలర్ వేసుకొని అయితే హ్యాంగ్ చేసుకున్నాము. ఇందులో ఉన్న బర్డ్స్ అయితే సేల్ చేసామండి మేము. ఒక 10 పేర్స్ వరకు సేల్ చేసేసాము. మన ఇంట్లో పుట్టిన పిల్లలు ఇవన్నీ. అంటే ఇప్పుడైతే బ్రీడింగ్ ఏజ్కి వస్తున్నాయి చూడండి. అది ఒకదానికి ఇంకోటి తినిపించుకుంటుంది. అట్లా తినిపించుకున్నానంటే అవి పేర్స్ అవుతున్నాయని చెప్పి అర్థము, మేల్ అండ్ ఫీమేల్. చూడండి, ఇట్లయితే కుండలు కట్టుకున్నాము. ఈ 3 స్టెప్స్ వస్తాయండి. ఇప్పుడు ఈ గోడలో ఎంటీగా ఉంది కదా, ఇది కూడా వస్తుంది. అట్లా స్టెప్స్ అయితే వస్తాయి, 3 స్టెప్స్ కుండలు. అది చూడండి మునగాకు ఎలా తింటుందో. డైలీ రొటీన్లో ఈరోజు అయితే గ్రీన్ లీవ్స్లో మునగాకు అయితే వేసాను. మునగాకు ఇప్పుడు చలికాలం కాబట్టి కంపల్సరీ వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో ఒక 5 పేర్స్ ఏమో ఉన్నట్టున్నాయండి. అవి ఎక్స్ట్రా కుండలు. అవి మళ్ళీ ఈ మన చిన్న ఐవేరీలో ఉన్న బర్డ్స్ అయితే అందులో వేసుకున్నప్పుడు అవి పెట్టుకున్నాం. అందులో ఈ కొర్రలు డైలీ రొటీన్ అండి. 24 అవర్స్ అయితే కొర్రలు మనం పెట్టుకోవాలి ఐవేరీలో. అది కటిల్ ఫిష్ బోను, వాటర్ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో. వాటర్ అయితే కంపల్సరీ క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి. ఇది ఉప్పు అండి, మన పింక్ సాల్ట్ అంటారు కదా, అది వాటికి కంపల్సరీ ఉండాలి. అదైతే మట్టి కూడా పెట్టుకోవాలండి. మట్టిని ఒక సైడ్లో పెట్టుకోవాలి. మట్టి కూడా అవసరమే. అది కూడా మట్టిని కూడా తింటూ ఉంటాయి. అందులో కూడా వాటికి కాల్షియం వస్తుంది. నేనైతే ఇంకా మట్టి దీంట్లో ప్రొవైడ్ చేయలేదు, చేయాలి ఒకసారి అయితే. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద ఐవేరీ గురించి అయితే అయిపోయిందండి. మన పాతది చిన్న ఐవేరీ ఉంది కదా, ఆ చిన్న ఐవేరీలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఇప్పుడు. ఇవి చూడండి, అసలు మన చందా చూడండి. ఆ టబ్లో వెళ్తే మంచిగా వెళ్ళి ఎంజాయ్ చేస్తాను. దాంట్లో కూర్చొని ఆకులు వేసి దాంట్లో తినమని చెప్తే అది అందులో కూర్చొని ఎంజాయ్ చేస్తాను. ఇది మేల్ అండి, ఇది ఫిమేల్. చందా, బుర్రి, ఇవి 2. మనది పాతది షేర్ ఉండే కదండి, అది చనిపోయింది. మీకు అప్డేట్ అయితే ఇవ్వలేదు దాని గురించి. అది కొద్దిగా ప్రాబ్లం అయిందండి. అది మోషన్స్ తీసుకొని అయితే చనిపోయింది. అది ఇదైతే మన చిన్న ఐవేరీ అండి, స్టెప్స్ కింద ఉన్నది. మీకు పాతది తెలిసిందే. కోడి పిల్లలు చూడండి, రూపాయి కోడి పిల్లలు అంటారు కదా, కరెంటు కోడి పిల్లలు అని చెప్పి. అవి మంచిగా సెట్ అయిపోయినాయి మన ఇంట్లో. అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. చూడండి ఎంత పెద్దగా అయినాయో. 3 తీసుకున్నాము, 3కి 3 అట్లనే ఉన్నాయండి. మంచిగా అయితే సర్వైవ్ అవుతున్నాయి. వాటికి సపరేట్ దాన వేయాల్సిన అవసరం లేదు. అవి ఏదో ఒకటి తింటున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాయి అసలు. ఓకే, మనమైతే ఇప్పుడు చిన్న ఐవేరీలకు అయితే వచ్చేసినాము. ఇవైతే 5 పేర్స్ అండి. 5 పేర్స్ బ్రీడింగ్ పేర్స్, ఇంకా మన మదర్ బ్రీడ్ అనుకోండి. 5 పేర్స్కి 5 పాట్స్ అయితే ఉన్నాయి. ఈ మునగాకు అందులో చూసారు కదా, మునగాకు అయితే మస్ట్ అండి. కాల్షియం సోర్స్ అయితే ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వింటర్ కాబట్టి వింటర్కి వాటికి హీట్ అయితే కంపల్సరీ కావాలి. హీట్ అయితే జనరేట్ చేస్తుంది మునగాకు. కొర్రలు, వాటరు, కాల్షియం, మన కెటిల్ ఫిష్ బోను. కాల్షియం బ్లాక్ అయితే అయిపోయిందండి. కాల్షియం బ్లాక్ అయితే మళ్ళీ ప్రొవైడ్ చేయాలి వీటికి. ఎగ్స్ పెడుతున్నాయి కదా, ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి ఇప్పుడే మనం ఎన్ని క్లచెస్ కావాలంటే అన్ని క్లచెస్ అయితే తీసుకోవచ్చు. ఎండాకాలంలో చాలా తక్కువ ఉంటాయి క్లచెస్ తీసుకోనికి ఛాన్సెస్. 5 పేర్స్ ఉన్నాయి మొత్తం. అయితే మనం ఇప్పుడు కుండల్లో ఉన్న పిల్లలు అసలు ఎన్నెన్ని ఉన్నాయి ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము. 5 ఉన్నాయి కుండలు. ఇవి 5 కుండల్లో ఫస్ట్ కుండను అయితే ఇప్పుడు చూద్దాం పదండి. మనమైతే ఇదైతే ఫస్ట్ కుండ. ఫస్ట్ దాంట్లో అయితే 6 ఉన్నాయండి. మొత్తం టోటల్ 6. అందులో చిన్న పిల్లవాడు కనబడుతుంది చూడండి, అది లాస్ట్ పుట్టింది. 6 ఉన్నాయి. మన ఇంట్లో పుట్టిన పిల్ల చేసిన పిల్లలండి, మన హోమ్ బ్రీడ్. ఇది నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇది మేల్, ఇది ఫిమేల్, మదర్ అండ్ ఫాదర్.
ఇందులో అయితే 2 ఎగ్స్ ఉన్నాయి, కానీ ఆ ఎగ్స్ ఖరాబ్ అయిపోయినాయి. పిల్లలు అయితే 3 ఉన్నట్టున్నాయండి, 3 ఉన్నాయి పాటలో. 5 ఎగ్స్ వేసింది, 2 అయితే ఖరాబ్ అయిపోయినాయి. నెక్స్ట్ కుండ వచ్చేసి ఓకే, ఇందులో 5 ఎగ్స్ ఉన్నాయండి. 5 ఎగ్స్లో 4 ఖరాబ్ అయిపోయినాయండి. ఒకటే పుట్టింది, ఆ ఒకటైతే చాలా మంచిగా అయితే సర్వైవ్ అవుతుంది. మదర్ ఫాదర్ కూడా మంచి ఫీడింగ్ ఇస్తున్నాయి దానికి. నెక్స్ట్ కుండ వచ్చేసి ఇందులో 6 ఉన్నట్టున్నాయండి. 6 ఆర్ 5 ఉన్నాయి, అసలు కనబడట్లేదు. ఆ కుండను బయటికి తీద్దాం అనుకున్నా కానీ అది వెనక గట్టిగా టై చేసింది, అది చేయలేదు. 5 ఉన్నట్టున్నాయి అందులో. ఇప్పుడు నెక్స్ట్ కుండ చూద్దాము. నెక్స్ట్ దీంట్లో అయితే ఇంకా అంటే ఇప్పుడు ఐవేరీలో అయితే హైయెస్ట్ అంటే ఇదేనండి. ఇప్పుడు క్లచ్లో ఇప్పుడు ఈ సెకండ్ క్లచ్ ఇది. సెకండ్ క్లచ్లో దీనిలో అయితే 7 ఉన్నాయి ఇప్పుడు చూసిన కుండలో. ఈ 5 పేర్స్ని అయితే ఇప్పుడు ఈ క్లచ్ అయిపోగానే మన పెద్ద ఐవేరీలోకి అయితే చేంజ్ చేద్దామని చెప్పి చూస్తున్నా. అవి మరి ఛాన్స్ ఇస్తాయో ఇవ్వయో తెలియదు, చేంజ్ చేయాలి. పిల్లలు బయటికి రావడంతోనే మళ్ళీ గుడ్లు పెట్టేస్తున్నాయండి. చేంజ్ చేసే ఛాన్స్ ఇస్తలేవు. ఈసారి అయితే చేంజ్ చేద్దామని చెప్పి అయితే అనుకుంటున్నాను. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో మన బర్డ్స్. డైలీ రొటీన్లో మంచి సప్లిమెంట్స్ ఇస్తూ ఉంటే అట్లనే హెల్తీగా ఉంటాయండి. వాటి సప్లిమెంట్స్ గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తెలియజేస్తాను నేను. ఓకేనండి, మరి ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాబా. ఇలా